నిజానికి కేజ్రీవాల్కి ఆ ఇమేజ్ రావడానికి గల కారణం తాను పార్టీ పెట్టే సమయానికి ముందు అన్నా హజారేతో కలిసి నడవడం, అన్నా హజారే తన వెనుక ఉండడం, కిరణ్ బేడి లాంటి వ్యక్తులు కూడా తనతో ఉండడం, వీళ్ళందరూ కలిసి మొత్తం అవినీతి రహిత సామ్రాజ్యాన్ని భారతదేశాన్ని నిర్మించాలి అని ఒక సామాన్యమైన ఒక మామూలు షర్టు ప్యాంటు వేసుకున్న ఒక సామాన్యమైన వ్యక్తి ఢిల్లీ రాజకీయాల్లో ఢిల్లీని ఢీకొనడానికి దిగాడు అనేదే మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒక అటెన్షన్ క్రియేట్ చేసింది. దాంతోపాటు ఆయన పార్టీ గుర్తు కూడా చీపిరి పెట్టారు. అవినీతిని చీపిరితో తుడిచేస్తానని, చీపిరితో ఊడ్చేస్తానని ఒక పవిత్రమైన వస్తువుగా చీపిరిని చూపించారనమాట. అది కాస్త మారిపోయి ఏకంగా అవినీతి ఊబిలో చిక్కుకుపోయి ఢిల్లీ లిక్కర్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్ళిన తరువాత ఆప్ పరిస్థితి దిగజారుతూ వచ్చింది. ఆప్ అంటే ఆయన సరే అవినీతి ఏ స్థాయిలో చేశారు అనే లెక్కలు తప్ప అవినీతి చేయలేదు, లిక్కర్ కేసులో లేరు అనేది మాత్రం ఎక్కడ రూఢీ కాలేదు. బట్ ఆ మధ్య కాలంలో ఆయన ఈ కేసు నుంచి తొలగించిన తర్వాత ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు మీడియా ముందు కేజ్రీవాల్. అంటే తాను చేయని తప్పుకి ఇన్నాళ్ళు జైలు శిక్ష అనుభవించాను అన్నారు. బట్ ఎక్కడ తప్పు చేయలేదు అని చెప్పలేదు, దీని నుంచి వీళ్ళని మినహాయిస్తున్నాము అని చెప్పారు. కానీ ఇందులో వ్యాపార భాగస్వామ్యం కానీ లావాదేవీలు కానీ జరిగిన మాట వాస్తవమే అనేది ఈడీ విత్ ప్రూఫ్స్తో సహా పెట్టడం జరిగింది. అవన్నీ కూడా కొట్టేయడం అనేది జరగలేదు. కానీ సరే ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ తర్వాత మరి దాన్ని ఢిల్లీ ప్రజలు ఎలా తీసుకున్నారో ఏమో అది వేరే విషయం. సో మొత్తంగా అయితే ఒక ముద్ర, ఒక మచ్చ, ఒక బలంగా పడింది. తాను చేస్తున్న వ్యాపారాలు, అలాగే కేజ్రీవాల్ నడుపుతున్న కొన్ని రకాల దేశ విద్రోహ చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటపడిన తర్వాత అందరూ షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆప్ నుంచి రాఘవ్ చద్దా ఇమేజ్ అనేది అమాంతం పెరుగుతూ పోతోంది. నిజానికి ఈయన పంజాబ్ నుంచి రాజ్యసభకి ఎంపీగా ఉన్నారు. రైట్, పంజాబ్ నుంచి రాజ్యసభకి ఎంపీగా ఉన్న నేపథ్యంలో అలాగే ఇక్కడ ఢిల్లీకి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ ఈ ఇమేజ్ కనుక పెరిగితే కేజ్రీవాల్ ప్లేస్ని ఆక్యుపై చేస్తారు అనుకున్నారో ఏమో. మొత్తానికి ఆయన పవర్స్ కట్ చేస్తూ వస్తోంది ఆప్.